సామెతలు గ్రంథము 6వ అధ్యాయము. అప్పు ఇప్పించుటలో ప్రమాదాలు. నా కుమారుడా, ఇంకొకని అప్పుకు బాధ్యునిగా ఉండకు. ఆ వ్యక్తి తన అప్పు చెల్లించలేనని చెబితే అది నీవే చెల్లిస్తానని వాగ్దానం చేశావా? మరో మనిషి అప్పులకు నిన్ను నీవే బాధ్యునిగా చేసుకున్నావా? అలాగైతే నీవు పట్టుబడ్డట్టే. నీ మాటలే నిన్ను చిక్కుల్లో పెట్టేశాయి. నీవు ఆ మనిషి శక్తి కింద ఉన్నావు కనుక అతని దగ్గరకు వెళ్ళి నిన్ను నీవే విముక్తుని చేసుకో. అతని బాకీ నుండి నిన్ను విడిపించమని నీవు అతన్ని బ్రతిమాలు. నిద్రపోయి విశ్రాంతి తీసుకునేంత వరకు వేచి ఉండవద్దు. వేటగాని బారి నుండి తప్పిపోతున్న లేడివలే ఆ ఉచ్చు నుండి తప్పించుకో. ఉచ్చులో నుండి పారిపోతున్న పక్షివలే నిన్ను నీవే విడుదల చేసుకో. బద్ధకంగా ఉండటం వల్ల అపాయాలు. సోమరి, నీవు చీమల దగ్గరకు వెళ్ళి చీమలు ఏమి చేస్తుంటాయో చూడు. చీమల దగ్గర నేర్చుకో. చీమకు పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూ లేరు. కానీ చీమ దాని ఆహారాన్ని వేసవిలో కూర్చుకుంటుంది. చీమ దాని ఆహారాన్ని దాచుకుంటుంది. చలికాలంలో దానికి సమృద్ధిగా ఆహారం ఉంటుంది. సోమరి, ఇంకెంతసేపు నీవు అక్కడ పండుకుంటావు? నీ విశ్రాంతి నుండి నీవు ఇంకెప్పుడు లేస్తావు? నాకు ఇంకొంచెం నిద్ర కావాలి, ఇంకా కొంచెం సేపు నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను అని సోమరి చెబుతాడు. కానీ అతడు నిద్రపోతాడు, మళ్ళీ నిద్రపోతాడు. అతడు దరిద్రుడంటే దరిద్రుడవుతాడు. త్వరలోనే అతనికి ఏమీ ఉండదు. ఒక దొంగవాడు వచ్చి సమస్తం దోచుకున్నట్టు ఉంటుంది. దుర్మార్గపు మనిషి. దుర్మార్గుడు పనికిమాలినవాడు. అబద్ధాలు చెబుతాడు, చెడ్డ సంగతులే చెబుతాడు. అతడు కన్నుగీటి సూచనలు చేసి మనుషులను మోసం చేస్తాడు. ఆ మనిషి దుర్మార్గుడు. ఎంతసేపు అతడు దుర్మార్గపు పథకాలే వేస్తాడు. అన్ని చోట్ల అతడు చిక్కులు పెడుతుంటాడు. కానీ అతడు శిక్షించబడతాడు. కష్టం అతనికి అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అతడు త్వరగా నాశనం చేయబడతాడు. అతనికి ఎవరూ సహాయం చేయరు. యెహోవా అసహ్యించుకునే 7 సంగతులు. ఈ 6 విషయాలను యెహోవా అసహ్యించుకుంటాడు కాదు, 7ను ఆయన అసహ్యించుకుంటాడు. ఇతరుల కంటే తానే మంచివాడు అనుకునే మనిషి, అబద్ధాలు చెప్పే మనిషి, నిర్దోషులను చంపే మనిషి, చెడ్డ పనులు చేయాలని త్వరపడే మనిషి, దుర్మార్గం చేయాలని కోరే మనిషి, అబద్ధం వెంబడి అబద్ధం చెప్పే మనిషి, వాదాలకు పూనుకొని ప్రజల మధ్య కలహాలు పెట్టే మనిషి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో, మరియు నీ తల్లి ఉపదేశాలు మరువకు. వారి మాటలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. వారి ఉపదేశములను నీ జీవితంలో ఒక భాగం చేసుకో. నీవు ఎక్కడికి వెళ్ళినా వారి ఉపదేశములు నీకు దారి చూపిస్తాయి. నీవు నిద్రపోయినప్పుడు అవి నిన్ను కనిపెట్టుకుని ఉంటాయి, మరియు నీవు మేల్కొన్నప్పుడు అవి నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తాయి. నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు, ఉపదేశములు నీకు సరైన దారి చూపించే వెలుగులా ఉంటాయి. నీవు జీవమార్గాన్ని వెంబడించేందుకు నిన్ను అవి సరిదిద్ది నీకు శిక్షణ ఇస్తాయి. నీవు చెడు స్త్రీ దగ్గరకు వెళ్లకుండా వారి ఉపదేశము నిన్ను వారిస్తుంది. తన భర్తను విడిచిపెట్టేసిన భార్య మెత్తటి మాటల నుండి వారి మాటలు నిన్ను కాపాడతాయి. ఆ స్త్రీ అందమైనది కావచ్చు, కానీ ఆ అందం నీలో నిన్ను మండింపజేసి శోధించనీయకు. ఆమె కండ్లను నిన్ను బంధించనీయకు. ఒక వేశ్య ఖర్చు ఒక రొట్టె ముక్క కావచ్చు, కానీ మరో పురుషుని భార్య నీ జీవితమంతా ఖర్చు చేయవచ్చు. ఒకడు తన మీద నిప్పు వేసుకుంటే అతని బట్టలు కూడా కాలిపోతాయి. ఒకడు వేడి నిప్పుల మీద కాలు పెడితే అతని పాదం కాలుతుంది. మరొకటి భార్యతో శయనించే ఏ మనిషి విషయమైనా ఇంతే, ఆ మనిషి నష్టపోతాడు. ఒకడు ఆకలితో ఉండి తినుటకు భోజనం దొంగలించవచ్చు.
ఒకవేళ అతడు పట్టుబడితే అతడు దొంగిలించిన దానికి 7 రెట్లు అదనంగా చెల్లించాలి. అతనికి ఉన్న సమస్తం దీని మూలంగా ఖర్చు కావచ్చును. కానీ ఇతరులు గ్రహిస్తారు. అతని మీద వారికి గల గౌరవం అంతా పోదు. అయితే వ్యభిచారం చేసే పురుషుడు బుద్ధిహీనుడు. అతడు తనకు తానే నాశనం చేసుకుంటాడు. తన నాశనానికి తానే కారణం అవుతాడు. ప్రజలకు అతని మీద ఉన్న గౌరవం అంతా పోతుంది. మరియు ఆ అవమానాన్ని అతడు ఎన్నటికీ మరిచిపోడు. ఆ స్త్రీ యొక్క భర్తకు రోషం వస్తుంది. ఆ భర్తకు చాలా కోపం వస్తుంది. అవతలి వాడిని శిక్షించేందుకు ఇతడు చేయగలిగింది ఏదైనా చేసేస్తాడు. ఏ విధంగా చెల్లించినా, ఎంత డబ్బు చెల్లించినా అతని కోపాన్ని ఆపేందుకు అది చాలదు. సామెతల గ్రంథము 7వ అధ్యాయము. జ్ఞానము నిన్ను వ్యభిచారం నుండి కాపాడుతుంది. నా కుమారుడా, నా మాటలు జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు ఇచ్చే ఆజ్ఞలు మరువకు. నా ఆజ్ఞలకు విధేయుడవు కమ్ము. నీకు జీవం కలుగుతుంది. నా ఉపదేశాన్ని కనుపాపలాగా ఎంచుకో. నీ జీవితంలోకెల్లా అతి ముఖ్యమైనది. నా ఆజ్ఞలను, ఉపదేశాలను ఎల్లప్పుడూ నీతో ఉంచుకో. వాటిని నీ వేళ్లకు కట్టుకో. వాటిని నీ హృదయం మీద రాసుకో. జ్ఞానాన్ని నీ సోదరిగా ఎంచు. తెలివిని నీ కుటుంబంలో ఒక భాగంగా చూసుకో. అప్పుడు అవి పరస్త్రీ నుండి నిన్ను కాపాడుతాయి. నిన్ను పాపములోనికి ఈడ్చివేయగల చక్కటి మాటల నుండి నిన్ను కాపాడుతాయి. ఒకరోజు నేను నా కిటికీ నుండి బయటకు చూశాను. నాకు బుద్ధి లేని యువకులు చాలామంది కనపడ్డారు. మరీ బుద్ధి లేని ఒక యువకుడిని నేను చూశాను. ఒక చెడ్డ స్త్రీ ఇంటి దగ్గర వీధిలోకి అతడు నడిచాడు. ఆ యువకుడు ఆ స్త్రీ ఇంటి మూలకు నడిచాడు. సూర్యుడు అస్తమిస్తుండగా దాదాపు చీకటి పడింది. రాత్రి మొదలవుతుంది. ఆ స్త్రీ అతనిని కలుసుకునేందుకు తన ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె వేశ్యలా బట్టలు ధరించి ఆమె అతనితో పాపం చేయడానికి ప్రయత్నిస్తుంది. పాపం గూర్చి ఆమె లెక్క చేయలేదు. మంచి చెడును గూర్చి ఆమె లెక్క చేయలేదు. ఆమె తన ఇంటి వద్ద ఎన్నడూ నిలిచి ఉండదు. కానీ ఆమె వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా దొరుకుతారు అని ఆమె చూస్తూ అన్ని మూలలకు వెళ్తుంది. ఆమె ఆ యువకుణ్ణి గట్టిగా పట్టేసి ముద్దు పెట్టుకుంది. సిగ్గు లేకుండా ఆమె ఇలా చెప్పింది, ఈవేళ నేను సాంగత్య బలి అర్పించాను. నేను ఇస్తానని వాగ్దానం చేసింది అంతా ఇచ్చేశాను. ఇంకా నా దగ్గర భోజనం చాలా మిగిలి ఉంది. అందుచేత నిన్ను కూడా నా దగ్గరకు రమ్మని ఆహ్వానించడానికి నేనిలా బయటకు వచ్చాను. నేను నీకోసం ఎంతో వెదికాను. ఇప్పుడు నీవు కనపడ్డావు. నా మంచం మీద శుభ్రమైన దుప్పట్లు నేను పరిచాను. అవి చాలా అందమైన ఈజిప్టు దుప్పట్లు. నా మంచం మీద నేను పరిమళాలు, బోలం, అగరు పోల్చిన చెక్క నేను ఉపయోగించాను. నాతో వచ్చేయి. తెల్లవారే వరకు మనం వలపు తీర్చుకుందాం. రాత్రంతా మనం హాయిగా అనుభవించవచ్చు. నా భర్త వెళ్ళిపోయాడు. అతడు వ్యాపారం పని మీద వెళ్ళిపోయాడు. దీర్ఘ ప్రయాణానికి సరిపడినంత ధనం అతడు తీసుకొని వెళ్ళాడు. 2 వారాల వరకు అతడు తిరిగి ఇంటికి రాడు. ఆ యువకుని శోధించడానికి ఆ స్త్రీ ఆ మాటలు ప్రయోగించింది. ఆమె మెత్తని మాటలు అతన్ని మాయ చేశాయి. ఆ యువకుడు ఉచ్చులోనికి ఆమెను వెంబడించాడు. వదకు తీసుకొని పోబడుతున్న ఎద్దులా అతను ఉన్నాడు. బోనులోనికి నడుస్తున్న జింకలా అతనున్నాడు. అతని గుండెల్లోకి బాణం గుచ్చడానికి వేటగాడు సిద్ధంగా ఉన్నట్లు ఉంది. వలలోకి ఎగురుతున్న పక్షిలా ఆ యువకుడు ఉన్నాడు. అతడు చిక్కుకొన్న అపాయం అతనికి తెలియదు. కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు గమనించండి. చెడు స్త్రీని మిమ్మల్ని పట్టుకోనివ్వకండి. ఆమె మార్గాలు వెంబడించకండి. ఆమె చాలామంది పురుషులను పడవేసింది. ఆమె చాలామంది పురుషులను నాశనం చేసింది. ఆమె ఇల్లు మరణస్థానం.
ఆమె మార్గం తిన్నగా మరణానికి నడిపిస్తుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. జ్ఞానము ఒక మంచి స్త్రీ. జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి. మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది. మార్గం ప్రక్కగా దారులు కలిసే చోట కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి. పట్టణంలోనికి ద్వారాలు తెరుచుకునే చోట అవి ఉన్నాయి. తెరువబడిన ద్వారాల్లో నుంచి అవి పిలుస్తున్నాయి. జ్ఞానము చెబుతోంది, పురుషులారా, మిమ్మల్ని నేను పిలుస్తున్నా, మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా. మీరు బుద్ధిహీనులైతే జ్ఞానం కలిగి ఉండటం నేర్చుకోండి. అవివేకులారా, తెలివి కలిగి ఉండటం నేర్చుకోండి. వినండి, నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి. సరైన విషయాలు నేను మీకు చెబుతాను. నా మాటలు సత్యం, చెడు అబద్ధాలు నాకు అసహ్యం. నేను చెప్పే విషయాలు సరైనవి. నా మాటల్లో తప్పుగాని అబద్ధంగాని ఏమీ లేదు. తెలివిగలవాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి. తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు. నా క్రమశిక్షణ అంగీకరించండి, అది వెండి కంటే విలువైనది. ఆ తెలివి మంచి బంగారం కంటే ఎక్కువ విలువగలది. జ్ఞానము ముత్యాల కంటే విలువగలది. ఒకడు ఏదైనా కోరదగితే దానికంటే కూడా జ్ఞానము ఎక్కువ విలువగలది. నేను జ్ఞానాన్ని, నేను మంచి తీర్పుతో జీవిస్తాను. తెలివితో మంచి పథకాలతో నేను ఉండడం మీరు చూడగలరు. ఒక మనిషి యెహోవాను గౌరవిస్తే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు. నేను గర్విష్ఠులను, ఇతరుల కంటే మేమే గొప్పవాళ్ళము అనుకునే వాళ్ళను అసహ్యించుకుంటాను. చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం. కానీ మంచి నిర్ణయాలు చేయటానికి, మంచి తీర్పు చెప్పడానికి మనుషులకు నేను సామర్థ్యం ఇస్తాను. తెలివిని, శక్తిని నేను వారికి ఇస్తాను. రాజులు పరిపాలించుటకు నన్ను ఉపయోగిస్తారు. న్యాయ చట్టాలను చేయడానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు. భూమి మీద ప్రతి మంచి పాలకుడు తన క్రింద ఉన్న ప్రజలను పాలించుటకు నన్ను ఉపయోగిస్తారు. నన్ను ప్రేమించే మనుషులను నేను ప్రేమిస్తాను. నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే నన్ను కనుగొంటారు. నేను ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి. నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను. నేను ఇచ్చేవి మేలిమి బంగారం కంటే మంచివి. నా కానుకలు స్వచ్ఛమైన వెండి కంటే మంచివి. నేను మనుషులను సరైన మార్గంలో నడిపిస్తాను. సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను. నన్ను ప్రేమించే మనుషులకు నేను ఐశ్వర్యం ఇస్తాను. అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను. ఆదిలో మొట్టమొదటిగా చాలా కాలం క్రిందట యెహోవా చేత చేయబడింది నేనే. నేను జ్ఞానము. నేను ఆదిలోనే చేయబడ్డాను. ప్రపంచం ప్రారంభం కాకముందే నేను చేయబడ్డాను. నేను మహాసముద్రాలు పుట్టకముందే పుట్టాను. నీళ్లు లేకముందు నేను చేయబడ్డాను. నేను పర్వతాల కంటే ముందే పుట్టాను. కొండలు రాకముందు నేను పుట్టాను. యెహోవా భూమిని చేయకముందే నేనున్నాను. పొలాల కంటే ముందు నేను పుట్టాను. ప్రపంచంలోని మొదటి ధూళిని దేవుడు చేయకముందే నేను పుట్టాను. యెహోవా ఆకాశాలను చేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను. యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు, మహాసముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆకాశంలో యెహోవా మేఘాలను ఉంచకముందే నేను పుట్టాను. మహాసముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు నేను అక్కడ ఉన్నాను. సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు నేను అక్కడ ఉన్నాను. యెహోవా అనుమతించిన దానికంటే నీళ్లు ఎత్తుగా పోవు. భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను. నైపుణ్యం గల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతిరోజు సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను. యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూసి ఉప్పొంగిపోయాడు.
అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు. పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. మీరు నా మార్గాలు వెంబడిస్తే మీరు కూడా సంతోషంగా ఉండగలరు. నా ఉపదేశాలు విని బుద్ధిమంతులవ్వండి. వినుటకు తిరస్కరించకండి. ఏ వ్యక్తి అయితే వింటాడో అతడు సంతోషంగా ఉంటాడు. అతను అనుదినం నా ద్వారాల దగ్గర వేచి ఉంటాడు. నన్ను కనుగొనినవాడు జీవము కనుగొనును. యెహోవా వద్ద నుండి అతడు మంచి వాటిని పొందును. అయితే నాకు విరోధముగా పాపము చేయు వ్యక్తి తనకు తానే హాని చేసుకొనును. నన్ను అసహ్యించుకొని వారు మరణమును ప్రేమించెదరు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము. జ్ఞానము మరియు బుద్ధిహీనత. జ్ఞానము తన నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభాలను నిలబెట్టింది. పశువులను వధించి భోజనము సిద్ధం చేసి ద్రాక్షారసమును కలిపి భోజనపు బల్లపై ఉంచింది. అప్పుడు జ్ఞానము తన సేవకులను ప్రజలను నగరములోని ఎత్తైన స్థలమునకు తనతో పాటు తినుటకు ఆహ్వానించింది. కొండ మీదకి వచ్చి జ్ఞానంతో కూడా భోజనం చేసేందుకు మనుషులను ఆహ్వానించుటకు తన సేవకులను ఊళ్ళోనికి పంపింది. నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న మనుషులారా, మీరు రండి అని జ్ఞానం చెప్పింది. బుద్ధిహీనులను కూడా జ్ఞానం పిలిచింది. నా జ్ఞాన భోజనం ఆరగించండి. రండి, నేను చేసిన ద్రాక్షారసం తాగండి. మీ పాత బుద్ధిహీనత పద్ధతులు విడిచిపెట్టండి. మీకు జీవం ఉంటుంది. తెలివిగల మార్గాన్ని అనుసరించండి అని జ్ఞానం చెప్పింది. ఒక గర్విష్ఠికి అతడు చేసింది తప్పు అని చూపించడానికి నువ్వు ప్రయత్నిస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. ఆ మనిషి దేవుని జ్ఞానం గూర్చి హేళన చేస్తాడు. ఒక దుర్మార్గుడిదే తప్పని నీవు చెబితే అతడు నిన్ను హేళన చేస్తాడు. కనుక ఒకడు ఇతరుల కంటే తాను మంచివాడనని తలిస్తే అతనిది తప్పు అని అతనికి చెప్పవద్దు. దానివల్ల అతడు నిన్ను ద్వేషిస్తాడు. కానీ జ్ఞానము గల ఒక మనిషికి సహాయం చేయడానికి నీవు ప్రయత్నిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు. జ్ఞానము గల ఒక మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా జ్ఞానము గలవాడవుతాడు. ఒకవేళ మంచి మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు. యెహోవా ఎడల భయము కలిగి ఉండుట జ్ఞానము సంపాదించుటకు మొదటి మెట్టు. యెహోవాను గూర్చిన జ్ఞానము, తెలివి సంపాదించుటకు మొదటి మెట్టు. నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. నీవు జ్ఞానివి అయితే నీ మంచి కోసమే నీవు జ్ఞానము గలవాడవు అవుతావు. కానీ నీవు గర్వం గలవాడివైతే ఇతరులను హేళన చేస్తే అప్పుడు నీ కష్టానికి నిన్ను నీవే నిందించుకోవాలి. బుద్ధిహీనుడు గట్టిగా అరిచే చెడు స్త్రీ లాంటివాడు. ఆమెకు తెలివి లేదు. ఆమె తన ఇంటి గుమ్మంలో కూర్చుంటుంది. పట్టణంలో కొండ మీద తన కుర్చీలో ఆమె కూర్చుంటుంది. ప్రజలు ఆ ప్రక్కగా నడిచినప్పుడు ఆమె వారిని పిలుస్తుంది. ఆ మనుషులకు ఆమె యందు ఆసక్తి లేదు. కానీ నేర్చుకోవలసిన ప్రజలారా రండి అని ఆమె అంటుంది. బుద్ధిహీనులను కూడా ఆమె ఆహ్వానించింది. మీరు నీళ్లు దొంగలిస్తే అవి మీ సొంత నీళ్ల కంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. మీరు రొట్టెలను దొంగలిస్తే అవి మీరు సొంతంగా తయారు చేసుకునే రొట్టెల కంటే ఎక్కువ రుచిగా ఉంటుంది అని ఆమె చెబుతుంది. ఆమె ఇల్లు దెయ్యాలతో మాత్రమే నిండి ఉందని ఆ బుద్ధిహీనులకు తెలియదు. మరణస్థానపు లోతుల్లోకి వారిని ఆహ్వానించింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సొలొమోను సామెతలు. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. కానీ బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖం కలిగిస్తాడు. ఒకడు చెడు కార్యాలు చేయుట వలన అతనికి డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. కానీ మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి నిన్ను రక్షించగలుగుతుంది.
యెహోవా మంచి మనుష్యుల విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు. వారికి అవసరమైన భోజనాన్ని ఆయన వారికి ఇస్తాడు. కానీ దుర్మార్గులకు అవసరమైన వాటిని యెహోవా తొలగించి వేస్తాడు. బద్ధకస్తుడు పేదవాడుగా ఉంటాడు, కానీ కష్టపడి పనిచేసేవాడు ధనికుడు అవుతాడు. తెలివిగలవాడు సకాలంలో పంట కూర్చుకుంటాడు, కానీ కోతకాలంలో నిద్రపోయేవాడు అవమానం కలిగించే కుమారుడు. మంచి మనిషిని ఆశీర్వదించమని మనుషులు దేవుణ్ణి అడుగుతారు. ఆ మంచి విషయాలను చెడ్డవారు చెప్పవచ్చు, కానీ వారు తలపెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి. మంచి మనుషుల కార్యములను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం, కానీ చెడ్డవారి పేరు మరువబడును. జ్ఞానము గల మనిషితో ఎవరైనా ఏదైనా చేయమని చెబితే అతడు విధేయుడవుతాడు, కానీ బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు. నిజాయితీ గల ఒక మంచి మనిషి క్షేమంగా ఉంటాడు, కానీ మోసం చేసే కపటమైన వ్యక్తి పట్టుబడతాడు. సత్యమును దాచిపెట్టే మనిషి కష్టాలు కలిగిస్తాడు. బాహాటంగా మాట్లాడేవాడు శాంతి కలిగిస్తాడు. ఒక మంచి మనిషి మాటలు జీవితాన్ని మెరుగుపరుస్తాయి, కానీ ఒక దుర్మార్గుని మాటలు అతని అంతరంగంలో ఉన్న చెడును చూపిస్తాయి. ద్వేషం వాదాలు పుట్టిస్తుంది, కానీ మనుషులు చేసే ప్రతి తప్పును ప్రేమ క్షమిస్తుంది. జ్ఞానము గలవారు వినదగిన మాటలు చెబుతారు, కానీ బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకొనక ముందే శిక్షించబడాలి. జ్ఞానము గలవారు నెమ్మదిగా ఉంటారు, కొత్త విషయాలను నేర్చుకుంటారు, కానీ బుద్ధిహీనులు మాట్లాడి వారికి వారే కష్టాలు తెచ్చుకుంటారు. ధనికుణ్ణి ఐశ్వర్యం కాపాడుతుంది, మరియు పేదవాణ్ణి పేదరికం పాడు చేస్తుంది. ఒక మనిషి మంచి పని చేస్తే అతనికి బహుమానం ఇవ్వబడుతుంది, అతనికి జీవం ఇవ్వబడుతుంది. దుర్మార్గత శిక్షను మాత్రమే తెచ్చిపెడుతుంది. తన శిక్ష మూలంగా నేర్చుకున్నవాడు ఇతరులు జీవించడానికి సహాయం చేయగలుగుతాడు, అయితే నేర్చుకునేందుకు అంగీకరించని వాడు మనుషులను తప్పుత్రోవలో మాత్రమే నడిపించగలడు. తన ద్వేషాన్ని దాచిపెట్టేవాడు అబద్ధం చెబుతూ ఉండవచ్చు, కానీ బుద్ధిహీనుడు తాను మాత్రమే ప్రచారం చేసుకునేందుకు చెప్పేటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు. అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు. జ్ఞానము గలవాడు ఊరక ఉండుట నేర్చుకుంటాడు. మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి, కానీ దుర్మార్గుని తలంపులు పనికిమాలినవిగా ఉంటాయి. ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి, కానీ బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తాయి. యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది, మరియు ఆ ఐశ్వర్యం దానితో పాటు కష్టాలు తీసుకుని రాదు. బుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు, కానీ జ్ఞానము గలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు. దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడతాడు, కానీ మంచివాడు తాను కోరుకునే వాటిని పొందుతాడు. సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమవుదురు, కానీ మంచివాళ్లకు శాశ్వతమైన పునాది ఉంటుంది, వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. బద్ధకస్తుని ఎన్నడూ నీకోసం ఏదీ చేయనీయకు. నీ నోట చిరకల లేక నీ కళ్ళల్లో పొగల అతడు నిన్ను చికాకు పెడతాడు. నీవు యెహోవాను గౌరవిస్తే నీవు చాలా కాలం బ్రతుకుతావు, కానీ దుర్మార్గులు వారి జీవితంలో నుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకుంటారు. మంచి మనుషులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి, దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చిపెడతాయి. మంచి మనుషులను యెహోవా కాపాడుతాడు, కానీ తప్పు చేసేవారిని యెహోవా నాశనం చేస్తాడు. మంచి మనుషులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు, కానీ దుర్మార్గులు బలవంతంగా దేశం నుండి వెళ్ళగొట్టబడతారు. మంచి మనుషులు జ్ఞానము గల మాటలు చెబుతారు, కానీ కష్టం తెచ్చిపెట్టే వాని మాటలు వినటం మనుషులు మానివేస్తారు. మంచి మనుషులకు సరైన సంగతులు చెప్పడం తెలుసు, కానీ దుర్మార్గులు కష్టం తెచ్చిపెట్టే మాటలు చెబుతారు.